హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. సో ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 2.5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని 30 మినిట్స్ వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ మీడియం సైజు 2 ఉల్లిపాయలను తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలో కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొంచెము పుదీనా ఆకులను కూడా వేసి ఒకసారి మళ్ళీ వీటన్నిటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి. వీటిని కొంచెం చల్లారనిద్దాము. ఇక్కడ నేను 1/2 కేజీ ఫ్రెష్ చికెన్ తీసుకున్నానండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, షాజీరా 1/2 టీ స్పూన్, 4 ఇలాచీని తీసుకుని దాన్ని మెత్తగా పౌడర్ చేసి వేసుకోండి. ఇలాచీ మంచి టేస్ట్ ఇస్తుంది. 1 టీ స్పూన్ వరకు నిమ్మరసము, 1 కప్పు ఫ్రెష్ కర్డ్, అలాగే 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని దాంట్లోనే కొంచెం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం పోసుకొని వీటినన్నిటినీ కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం కనుక సరిపోకపోతే మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి టైం లేదు అంటే నేను ఇక్కడ ఇంకో సింపుల్ ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కలుపుకున్న చికెన్ అంతా ఇందులో సమానంగా వేసుకోవాలి. ఇలాగా లేయర్గా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న చికెన్ మీదకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి ఎసరుకు తగినంత వాటర్ తీసుకోవాలి. ఇందులో హోల్ బిర్యానీ మసాలా అంతా వేసుకోవాలి. షాజీరా, ఇలాచీ, లవం మొగ్గలు, మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ కొంచెం మరిగాక ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అనేది కొంచెం ఉప్పగానే ఉండాలి. అప్పుడే మనకి రైస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ వాటర్ బాగా మరిగాక ఇందాక పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వాటర్ లేకుండా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ మీదకి ఈ వాటర్ని తీసి ఒక 1/2 కప్పు వరకు ఈ చికెన్ మీద యాడ్ చేసుకోండి. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు రైసు ఇలాగా చేత్తో చిదిగితే చాలు. రైసు 70% కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ రైస్ని ఒక జాలి గరిటెతో వాటర్ ఏమీ రాకుండా ఇలాగా తీసి లేయర్స్ కింద ఈ చికెన్ పైన వేసేసుకోవడమే. ఇలాగే మొత్తం రైస్ని వాటర్ ఏమీ రాకుండా మొత్తము లేయర్స్ కింద ఈ చికెన్ పైన వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి. ఈ గీ అనేది బిర్యానీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం టు హై ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాన్లో చేస్తున్నాను, కానీ నేను గ్యాస్ కట్టర్ పెట్టకుండా ఇలాగా మూతతో కవర్ చేసి 20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగా ఒక 20 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాన్ను పక్కన పెట్టి దోశ పెనము ఈ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో పెట్టాలి. ఇలా పెట్టుకుని ఒక 20 మినిట్స్ వరకు
లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో మనకి అడుగు అంటకుండా పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది కుక్ అయిపోతుంది. సో 20 మినిట్స్ తర్వాత చూసారా బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో, అడుగు కూడా అంటకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో మనకి యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ చేయడం అయితే మర్చిపోకండి.